ఓ లక్క, ఈరోజు మీ ఇంట్లో వంట ఏంటే? మా ఇంట్లోనా? తోటకూర ఇగురు, కాకరకాయ ఏపుడు, ఈ రెండు చేసి సరిపెట్టుకున్నానమ్మాయి. మరి మీ ఇంట్లో కూర ఏంటి? అయ్య బాబోయ్, మా ఇంట్లో కూర ఎగ్ కుర్మా అక్క. ఎగ్ కుర్మా అంటే ఏంటి? అంటే కోడిగుడ్లు పులుసేనా అనేది? కాదక్క, ఎగ్ కుర్మా అంటే ఎగ్గుతో కుర్మా చేస్తారులే. అవునా? ఎట్ట వండిద్దే? బాగుండిద్దా? అయ్యో, చాలా చాలా బాగుండిద్దక్క. బిర్యానీలోకి, చపాతీలోకి, మనం కొద్దిగా కూసంత అన్నంలో కూడా బాగానే ఉండిద్దిలే. కానీ ఎక్కువగా ఇలాంటి బిర్యానీలోకి, చపాతీలోకి భలే ఉండిద్దక్క. అయినా ఈ కాలం చాలా మారిందక్క. బోల్డని కూరలు వచ్చినాయి. నువ్వు ఇంకా వండిన కూరలే వండుతావేంటక్క? నేనేం చెప్పనే, మీ బావగారు ఉన్నారు కదా, ఎప్పుడు వండిన కూరలే వండమని గోల పెడుతూ ఉంటారు. అయ్యా అలా కాదయ్యా, అందరూ మంచి మంచి వంటలు చేస్తున్నారు, నేను కూడా కూసంత ప్రయత్నం చేస్తానయ్యా అంటే, ఏమే, నాకు వచ్చిన డబ్బులతోనే ఇంట్లో మెయింటెనెన్స్ సరిపోతుంది. రేపు ఇలాంటి ఎంతమంది కూరలు ఉన్నాం అనుకో, హాస్పిటల్ కూడా మెయింటెనెన్స్ నా వల్ల కాదు. అర్థమవుతుందా? చెవులు వినపడుతున్నాయా అని గట్టిగా అరుతాడే. ఒకవేళ ఈ మనిషి ఇట్టాంటోళ్ళే అనుకుని నేను ఏదైనా కూర ట్రై చేశాను అనుకో, ఇక అంతే. ఎవరైనా తుమ్మినా దగ్గినా ఈ కూర ఉండటం వల్లే వీళ్ళకి తుమ్ములు దగ్గులు వచ్చినాయని ఇక నా ఇంకా మిర్రమని చూస్తాడే. అది చూసే చూపుకే నాకు ఎందుకు వచ్చింది కర్మ అనుకొని లైట్ తీసేసుకుంటానే. అయ్యి బాబోయ్, అయితే ఆ తుమ్ములు దగ్గులు రాకుండా నేను మంచిగా చేసి పెడతాను. నువ్వు కూడా అలా ఇంట్లో ట్రై చేయి. ఎంతో ఇష్టంగా తింటారు, నిన్ను మెచ్చుకుంటారు. ఎలాగంటే ఇలాగా కోడిగుడ్లని శుభ్రంగా ఉడకబెట్టుకొని, ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా కోడిగుడ్లని దోరగా రెండు వైపులా వేయించుకున్నాను. ఇలా వేగిన కోడిగుడ్లని మనం ఒక ప్లేట్లో వేసేసుకోండి. మొత్తం చక్కగా ఇలా కంప్లీట్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి. చక్కగా తొందరగా ఎగడానికి మీరు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇలా దోరగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకుని ఇలా 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇలా ఏగుతుండగా మీరు సన్నమంట పెట్టుకోండి. ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ రుబ్బుకోవాలి. ఎలా రుబ్బుకోవాలంటే ఇలాగా 5 ఎల్లుల్లిపాయ రబ్బలు, ఇంత అల్లం ముక్క. ఇప్పుడు అయ్య బాబోయ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దినుసులు చెప్తున్నారు. ఒకరేమో ఇవి వేస్తే చాలు అంటున్నారు, కొంతమంది ఏమో లేదు లేదు అవి కూడా వేస్తేనే బాగుండిద్ది అంటున్నారు. ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బుర్ర పాడైపోద్ది. ఎన్నెన్ని వేయాలి, ఎక్కువ వేస్తే మసాలా మంట ఎక్కిపోద్ది. అలా కాదు, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమి తెలియట్లేదు కదా, అయితే మనకి బిర్యానీ ప్యాకెట్లు మనకి అన్నీ వేసి ఉంటాయి. చక్కగా ఆ ప్యాకెట్ మొత్తం వేసేసుకోండి. చక్కగా ఇలా 30 రూపాయల ప్యాకెట్ ఉండిద్ది. మీరు కేజీ కర్రీకి అయితే మీరు అవి కావాలి ఇవి కావాలని చెప్పకుండా చక్కగా బిర్యానీ ప్యాకెట్ 30 రూపాయలది ఇవ్వండి అంటే వాళ్ళే చక్కగా ఇస్తారు. ఇక మీరు ఇలా ఒక 5 ఎల్లుల్లిపాయలు, ఇంత ముక్క అల్లం, చక్కగా ఈ దినుసులన్నీ వేసేవచ్చు. మీకు నీ స్కోర్ కూడా మీకు ఈ దినుసులు పర్ఫెక్ట్గా సరిపోతాయి, ఎక్కువ కూడా వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్యాకెట్లో ఏమేమి వచ్చినాయి మీకు వివరంగా చూపించాను కదా. ఇలా ఆ ప్యాకెట్లు వచ్చినాయని నేను మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడు కొంచెం కలర్ కోసం ఒక చిటికెడే పసుపు వేసుకొని కొద్దిగా మెత్తగా నలగడానికి వాటర్ వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. చక్కగా ఈ విధంగా రాగలనే మీరు ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతూ ఉండగా మీరు ఇలాగా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ చాలు. ఇలా ఓవరాల్గా కలుపుకోండి. ఇలా కంప్లీట్గా ఒక 5 నిమిషాల వరకు దోరగా మీరు వేయించుకుంటూ ఉండాలి. పచ్చితనం మీద వేస్తే కూర పెద్దగా బాగోదు, కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఈ మసాలా అనేది. చక్కగా ఇలా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా పచ్చితనం పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు మీరు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, మీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా ఇలా కరివేపాకు మాత్రం మస్ట్ షుడ్గా ఉండాలి. అర్థమైందా? మీకు కరివేపాకు ఉండటం వల్ల నీకు నీ స్కోర్లో ఏదైనా స్మెల్ రాకుండా ఉండిద్ది. అదొక్కటే చిట్కా నేను చెప్పగలను. ఇప్పుడు మీ దగ్గర ఆకుకూరలు ఈ 3 రకాలు ఉంటే వేసుకోవచ్చు. లేదక్క నా దగ్గర కరివేపాకు తప్ప ఏమీ లేవంటే ఆ కరివేపాకు చాలు. అర్థమైందా? ఇప్పుడు ఈ మూడింటిని వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఆల్రెడీ మీరు సాల్ట్ వేశారు కాబట్టి అక్కర్లేదు, లేదంటే మీరు కూసంత వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు.
ఇలా ఓవరాల్గా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు. నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో చేశానమ్మా. సంవత్సరం వరకు నిల్వ ఉండేలాగా ఈ గరం మసాలా పౌడరు. ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా ఒకసారి ఓవరాల్గా కలుపుకోండి. ఇక ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నారు కదమ్మా కోడిగుడ్లని. ఆ కోడిగుడ్లు మొత్తం ఆ కడాయిలో వేసేసుకొని చక్కగా ముక్క మునిగేలాగా వాటర్ వేయండి. వాటర్ అనేది ఇలా మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇలా 2 గ్లాసుల వాటర్ వేస్తే చాలు. ఈ మాదిరిగా ఉంటే చాలు. ఇప్పుడు నేను చిక్కగా కావాలి కదా, మనకి కుర్మా అనేది చిక్కతనంగా ఉండాలి. మరి ఇంట్లో అయ్యి బాబోయ్ మరి శనగపిండి లేదే, ఇప్పుడు మళ్ళీ నేను చచ్చినట్టు కొట్టుకెళ్ళాలా, వెళ్ళి తీసుకురావాలా, అదేం అక్కర్లేదు. ఇలా పాలలో వచ్చిన పాల మేగడ ఉండేది కదా, దాన్ని ఒక్కసారి మేగడ వరకే తీసుకొని చక్కగా మీరు మిక్సీ అయినా పట్టుకోండి, లేదంటే ఒక స్పూన్తో అయినా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఆ గుడ్ల మీద వేసేసుకోండి. అర్థమైందా? మీ దగ్గర శనగపిండి ఉంటే 1½ టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదక్క అంటే మేగడ 2 టేబుల్ స్పూన్ వస్తే చాలు. ఇలా వేసుకొని కొద్దిగా నీళ్ళలాగా కలుపుకొని ఇలా ముక్క మీద వేసేసుకోండి. అర్థమైందా? నేనైతే శనగపిండి కన్నా ఇలా పాల్లో వచ్చే మేగడ ఉండేది కదా, అది వేస్తే చాలా చాలా కమ్మగా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. అసలు మేగడతో తినేప్పుడే మనకి చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా మనం ఇలాంటి కూరలో వేస్తే అయ్యి బాబోయ్ మాటలో చెప్పేది ఉంది, కుర్మా అంటే కుర్మానే, సూపర్ అట్టా ఉండిద్ది. మరి తుమ్ములు దగ్గులు రాకూడదు అంటే మరి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి. అర్థమైందా? ఇప్పుడు నేను చక్కగా దగ్గర పెట్టేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మాదిరిగా చిక్కగా తయారవ్వగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మీకు నచ్చిన దాంట్లో బిర్యానీలోకి తింటారో, లేదంటే చపాతీలోకి తింటారో, అయ్య బాబోయ్ పులకాలోకి తింటారో, మీకు నచ్చినట్టు తినచ్చు. సరేనా? మరి ఈ కూర మీకు నచ్చిందా? ఈ కూర మీకు నచ్చితే అయితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఇంతకీ ఎగ్ కుర్మా మీకు నచ్చిందా? ఈజీగా ఉందా? అయితే ఇంకా డోకా ఏముంది, చక్కగా మనకి ఎలాగో ఫ్రిడ్జ్ నిండా మనకి గుడ్లు ఉంటాయి. ఇంకా చక్కగా ఈ వీడియో అవ్వగానే హ్యాపీగా ఇలాగా కుర్మా చేసుకోండి, కడుపారా తింటారు. మరి ఇంకేంటికి లేటు? మీకు అర్థం కాలేదా? అయితే మళ్ళీ ఇంకోసారి ప్లే చేయండి, వివరంగా చెప్తాను. సరేనా? మరి రేపొద్దునకల్లా వీడియోతో వస్తానమ్మా. మరి వెళ్ళరానా? బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగో ఒక్కసారి నవ్వచ్చు కదా, అదిగో వస్తుంది. ఆహా థ్యాంక్స్ అమ్మా. బాయ్.